పేరెంట్స్ మీ కిడ్కి ఫీవర్ ఉన్నప్పుడు ఈ 4 మిస్టేక్స్ అస్సలు చేయకండి. హాయ్, ఐమ్ డాక్టర్ కారుణ్య, పీడియాట్రిషియన్ ఫ్రమ్ సైనిక్పూరి. ఫస్ట్, రూమ్లో ఉన్న ఏసీ అండ్ ఫ్యాన్స్ని ఆఫ్ చేయడం. హీట్ ఎప్పుడైనా హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి వెళ్తుంది. మనం అలా ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే రూమ్ టెంపరేచర్ పెరిగి ఫీవర్ అంతా ఫాస్ట్గా తగ్గదు. సో ఎప్పుడు కానీ సరౌండింగ్ టెంపరేచర్స్ని కొంచెం చల్లగా ఉంచాలి. సెకండ్, బాత్ చేయించకపోవడం. బాత్ అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అని అంటే దట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ స్పాంజింగ్ అనమాట. మనం వాటర్ వేసినప్పుడు కొంచెం బాడీ టెంపరేచర్ కూల్ అవుతుంది. అండ్ 2 to 3 days స్నానం చేయించకపోతే ఆ స్కిన్ బ్యాక్టీరియా పెరిగి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. థర్డ్, ఐస్ కోల్డ్ వాటర్తో కానీ లేదు అని అంటే హాట్ వాటర్తో స్పంజింగ్ చేయడం. అలా చేయకూడదు. ఎప్పుడు కానీ లూక్వామ్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్తోని స్పంజింగ్ చేయాలి. ఫోర్త్ ఏంటి అని అంటే థిక్ బ్లాంకెట్స్ కప్పడము, లేదు అని అంటే థిక్ క్లాదింగ్తోని చైల్డ్ని కవర్ చేయడం. అలా కవర్ చేస్తే ఇంకా టెంపరేచర్ అలాగే పెరుగుతుంది కానీ తగ్గదు. ఎప్పుడు కానీ లూజ్ కాటన్ క్లాత్స్ వేయాలి. అప్పుడే ఫీవర్ ఫాస్ట్గా తగ్గుతుంది. మీకు తెలిసిన పేరెంట్స్ ఎవరైనా ఈ మిస్టేక్స్ చేస్తుంటే వాళ్ళతో ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.